హలో మామ్స్, వెల్కమ్ టు అకిరాన్స్ మామ్స్ టిప్స్. ఈరోజు మనం శిశువుకు తేన్పులు అంటే బర్పింగ్ ఎందుకు తీయించాలి, ఎంత వయసు వరకు పిల్లలకు తేన్పులు తెప్పించాలి, శిశువుకు పాలిచ్చిన తర్వాత లేదా ఏదైనా తినిపించిన తర్వాత బేగు తీయించకపోతే శిశువులో ఎలాంటి సమస్యలు వస్తాయి, అలాగే బేబీని ఎలా హోల్డ్ చేస్తే త్వరగా బేబీ బర్పింగ్ చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా శిశువు ఏడ్చినప్పుడు వారు చాలా గాలిని లోపలికి పీల్చుకుంటారు. దీనిని ఏరోఫీజియా అని అంటారు. ఈ గాలి వల్ల బేబీ యొక్క పొట్ట ఉబ్బడం జరుగుతుంది. ఈ సమయంలో తల్లి బిడ్డకు పాలిచ్చినప్పుడు శిశువు పొట్టలో పాలతో పాటు తాను పీల్చుకున్న గాలి కూడా ఉంటుంది. ఈ గాలిని బయటకు పంపించాలి అంటే పిల్లలకు బేగు తెప్పించాలి. అలాగే లోపల ఉన్న గాలి బయటికి రావడం చాలా ముఖ్యం. ఒకవేళ మీరు బేబీకి బర్పింగ్ చేయించకపోతే బేబీ పీల్చుకున్న గాలి లోపలే ఉంటుంది. దీనివల్ల బేబీకి గ్యాస్ ప్రాబ్లమ్స్, పొట్ట ఉబ్బడం, వామిటింగ్ వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వామిటింగ్ ఎందుకు వస్తుంది అంటే బిడ్డ పీల్చుకున్న గాలి బేగు తీయించకుండా బయటికి వచ్చినప్పుడు ఆ గాలితో పాటు కొద్దిగా పాలు కూడా బయటికి వస్తాయి. అలాగే బేగు తీయించకపోతే పిల్లలలో వెక్కిళ్ళు కూడా వస్తాయి. పిల్లలకు మాటిమాటికి ఎక్కిళ్ళు వస్తే పిల్లలకు సరిగ్గా బర్పింగ్ చేయించలేదని అర్థం. శిశువుకు ఏ వయసు నుండి ఏ వయసు వరకు తేన్పులు తీయించాలి అంటే శిశువు పుట్టినప్పుడు ఫస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పటి నుండి బేబీకి 9 నుండి 10 నెలలు వచ్చేంత వరకు పిల్లలకు తేన్పులు తెప్పించాలి. 9 నెలల తర్వాత పిల్లలు పాకడం ప్రారంభిస్తారు కాబట్టి వారిలో ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ అవ్వడం వల్ల పొట్టలో ఉన్న గాలి త్వరగా బయటికి వస్తుంది. ఇప్పుడు బేబీని ఎలా హోల్డ్ చేస్తే తేన్పులు త్వరగా తెప్పించవచ్చో తెలుసుకుందాం. శిశువుకు పాలు ఇచ్చిన తర్వాత లేదంటే ఏదైనా తినిపించిన తర్వాత బేబీని భుజం మీద వేసుకోవాలి. అప్పుడే పుట్టిన బిడ్డ అయితే బేబీ యొక్క హెడ్ని పట్టుకోవాలి. దానివల్ల బేబీ మెడలు జారిపోకుండా ఉంటాయి. అలాగే ఈ ఫోటోలో చూపించినట్టుగా బేబీ పొట్ట తల్లి భుజానికి ఆనుకొని ఉండాలి. ఈ విధంగా బేబీ యొక్క పొట్ట తల్లి భుజానికి ఆనుకోవడం వల్ల బేబీ పొట్ట ప్రెస్ అయ్యి లోపల ఉన్న గాలి బేగు రూపంలో బయటికి వస్తుంది. లేదంటే ఈ ఫోటోలో చూపించిన విధంగా శిశువును తల్లి ఒడిలో కూర్చోబెట్టుకొని ఒక చేత్తో తల్లి బేబీ చిన్ని పట్టుకొని ఇంకో చేత్తో వీపు పైన రాయడం వల్ల పిల్లలు త్వరగా బర్పింగ్ చేస్తారు. అలాగే ప్రతి ఫీడింగ్ తర్వాత పిల్లలకు తేన్పులు తెప్పించడం చాలా ముఖ్యం. మీరు బేబీకి బేగు తీయించడానికి ఎత్తుకోబోయే ముందు ఒక క్లాత్ని మీ భుజం మీద వేసుకోండి. ఎందుకంటే బేబీ బర్పింగ్ చేసినప్పుడు మీ డ్రెస్ పాడయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు మీ డ్రెస్ పాడవకుండా ఉండడానికి ఒక క్లాత్ని మీ భుజం పైన వేసుకోండి. మామ్స్, చూశారు కదా పిల్లలకు బేగు తీయించడం వల్ల కలిగే ప్రయోజనాలను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.